అన్నా థ్యాంక్ యూ. ఈ సమావేశం ఆదివారం రోజు మీ అందరు కుటుంబ సభ్యులతో ఇంటి ఉండవలసిన సమయం వల్ల అత్యవసరంగా పెట్టవలసి వచ్చింది. దాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటానని ఆలోచిస్తూ, ఎందుకంటే ప్రొఫెసర్ ఇంకేమైనా ఉంటే పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. మన మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే నా మిత్రుడు అంటాడు, చెప్పేటి మాట్లాడుతూనే ఉన్నాడు. అది ఇంకా కూడా ప్రజలు నమ్ముతారు నన్ను అని ఇంకా భ్రమలో ఉన్నాడు. ఇంకా కాళోజీ నారాయణరావు గారు వారి చరిత్ర కానీ వారి కనీసం వారి పేరు కూడా అసలు ఏమని పిలుస్తారో కూడా అతనికి తెలియని వ్యక్తి అతను. రఘువీర్ నారాయణ్ గారిని వారిని అసలుగా పేరుగా పిలుస్తారు. వారిని అది కూడా సరిగ్గా తెలుసో తెలియదో సరిగ్గా అడుగుదాం. ఇప్పుడు ఇక్కడి నుంచే ఎక్కడికో పోయినరు కదా, చక్కగా ఆయన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేషనల్ యాంథమ్ పాడదామని చెప్పని పాడుతాడో చూద్దాం. అంటే ఈ కంప్లీట్ ఈ 8 నెలల్లో 9 నెలల్లో 2-3 నెలలు ఎలక్షన్లకే పోయినాయి. అయినా 5-6 నెలల్లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ పెట్టి కంప్లీట్ చేసుకుంటూ మేము చేసుకొని వస్తే ఇవాళ ఆయన మాట్లాడే మాటలకు మేము అక్కడ పార్లమెంట్లో కనుక ఇచ్చేది ఉంటే ఇక్కడ పట్టుకొచ్చి మేమే చేసినాం అన్నట్టు విధంగా మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు. మేము అబద్ధాలు ఆడినా, గవర్నమెంట్ నుంచి సంతకాలు పెట్టిన పేపర్లు అబద్ధం ఆడాయి. మీ గవర్నమెంట్లో నేను ఇలా దానికి స్థలం చూసింది, పిల్లర్లు వేసింది మీరు కాదని మేము ఎక్కడ అనలేదే. స్థలం చూసినరు, పిల్లర్లు వేసినరు. కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఉద్యమకారులు, కళాకారులు. ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే, వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది. వీళ్ళకు 10 ఏళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయి. కానీ వీళ్ళ బిల్డింగులు, సెక్రటరియట్లు కానివ్వండి, ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి, మెడ్రాస్లో కానివ్వండి, తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్లు కానీ 2-3 నెలల్లో అయిపోతాయి. 2-3 ఏళ్ళల్లో తప్పకుండా వస్తే ఆధారాలతో. అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా. ఇవి మాత్రం 2 ఏళ్ళల్లో అయిపోతాయి. కోవిడ్ అడ్డం వచ్చిందంట. అలానే ఇంకో శాసనసభ్యుడు అంటాడు, అతని కాన్స్టిట్యున్సీకి ఎట్లా గెలిపోవాలో తెలియదు కానీ అతను ఏమంటాడు, మా యొక్క నిర్లక్ష్యం వల్లనే కొద్దిగా ఎక్కువ ఫాలోఅప్ చేయలేదు కాబట్టి. ఫాలోఅప్ అంటే మీనింగ్ ఏంటిది? పక్క శాసనసభ్యునికి చెప్పాలి కదా. మీ యొక్క నిర్లక్ష్యం వలన మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాళోజీ నారాయణరావు గారిని, ఈ గౌరవమైనటువంటి కళాకారులని, కవులని వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాళోజీ నారాయణరావు గారిని రోడ్డు మీద వదిలిపెట్టిపోతే 4 రోజులైతే సలాకాలు కూడా ఇనుప సామాన్ల వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాను. మీరు మనం చూడలేదా? మళ్ళా గుర్తు చేసి మీకు చూపిస్తా. అది కూడా వీళ్ళందరూ ప్రజలు మర్చిపోయినరు. ఆ ఫోటోలు తీసి పెట్టుకుంటారా అనుకుంటాడు. అప్పటి కూడా వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారని తెలిసే వీడియోలు కూడా తీసి పెట్టాం, ఫోటోలు, వీడియోలు. ఇంతకంటే నగ్న సత్యం ఇంకోటి కూడా చెప్తా మీకు. మీరు తీసుకొచ్చినప్పుడు ఫండ్ ఎంత, నేను ఈ 4-5 నెలల్లో తీసుకొచ్చిన ఫండ్ ఎంత,
ఆన్ పేపర్ అథెంటిక్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి. నేను ఇవాళ అప్లై చేస్తాను అది కూడా, ఎందుకంటే ఇవ్వాలనే అన్నాడు కాబట్టి నేను సండే అయిపోయింది అనుకోలేకపోయినా. 85 crores 10 lakhs దాన్ని ఎస్టిమేషన్. అందులో 38 చిల్లర 40 లోపట వీళ్ళు తీసుకొచ్చింది. అందులో కూడా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు కళాకారులు, కవులు, మేధావులు, ఉద్యమకారులని పేరు చెప్పి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఆ 40 దాంట్లో కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆర్ఈసీ నిట్టు వాళ్ళు ఇది కూలిపోతుంది, ప్రమాదం ఉంటుంది, కళాకారులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు దీనికి స్టాండర్డ్ లేదు అని మళ్ళా 10 కోట్లు శాంక్షన్ తీసుకొని దొండుక తిన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు వేసినాం? నేను దీన్ని టేకప్ చేసినప్పుడు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉదయం 9 గంటలకు సెక్రటరియట్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, కొండ సురేఖ గారు, మేము మా శాసనసభ్యులం కలిసి ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 45 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. డేట్తో సహా నీకు చూపిస్తా, లేకపోతే కాలేజీ నారాయణరావు గారి దగ్గరికి అక్కడికి వచ్చి అవును ముగ్గు నెలకు రాస్తావా, నేను తీసుకురాలేదు అంటే నేను రాస్తా. నువ్వు గతంలో 10 సార్లు గిట్టే చెప్తే నేను ఆడికి ప్రెస్ క్లబ్కి వచ్చి యూనివర్సిటీ గేట్ కాడికి వచ్చి కూర్చొని నాకు కాళ్ళు అరిగి నువ్వు రావు, కానీ నువ్వు పారిపోయేటను రావులేదు నాకు తెలుసు అది. కానీ ఇప్పటికి కూడా నీకు అవకాశం ఇస్తానా, నువ్వు మాట్లాడిన దాని విన్నే ఎక్కడ పేరు వస్తుందో నువ్వు ఇంకా కంపేర్ చేసుకుంటా. నాకే సిగ్గు అనిపిస్తుంది. 15 నెలలు ఏం చేసినావో, 8 నెలలు ఏం చేసినావో మాట్లాడదాం రా ఆట. నా 8-9 నెలలని 15 ఏళ్ళతో కంపేర్ చేసుకుంటా అంటేనే నువ్వు ఇక ఎక్కడ ఓడిపోయినావు అనేది నీకే అర్థమవుతున్నది. ఇప్పటికీ నేను అడుగుతాను, నువ్వు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నేను గిది చేసినా నా సొంతంగా గిది అనేది ఒకటి చూపించమంటానా? నువ్వు అనుకున్నా అని కళలగా అనుకుంటే అయిపోతుందా? కట్టడం ఇంపార్టెంట్, కానీ నేను రోజు రాత్రి 100 కళలు గంట. అవి నిజమైతాయా? ఆచరణలో సాధ్యం కావాలి కదా, నీతోటి కాదది. నీకు సరే, నేను ఇంకొకటి అడుగుతా మీ ద్వారా స్ట్రైట్గా. కోవిడ్ వీటన్నిటికి అడ్డం రాకుండా ఈ ఒక్కదానికి అడ్డం వచ్చింది. మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఇవ్వలేదు నువ్వు? దానికి ఏం అడ్డం వచ్చింది? మరి ఏ రోగం అడ్డం వచ్చింది? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలే? నయీం నగర్ బ్రిడ్జ్ని మీరు చూసిండ్రు కదా, 4 నెలల చరిత్రలో అయ్యాలా. ఆ పక్కన శాసనసభ్యుడు మాట్లాడుతాను, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఏంటంటే 4 నెలలకు ఇబ్బంది అవుతుందట ఆయనకు. 4 నెలలు ఇంత యుద్ధ పెడితే ఎప్పుడు చెప్తారో చెప్తలేరు. నీకోరా బాబు చెప్పేది? నువ్వు ఎక్కడ, నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ, నీది ఎక్కడ, నీ కార్ఖానా ఎక్కడ? నీకు చెప్పేది ఏంటిది? నీకు చెప్పి చేయాలా? 4 నెలల కంప్లీట్ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి తెలియదా? ఇవాళ ప్రజలు ఒక్క పని చేద్దాం, ఇవాళ మాట్లాడిన దాని మీద, నేను మాట్లాడిన దాని మీద టెల్లో ఏదో పెడతాడు కదా, అందులో ఎవరు నువ్వు మాట్లాడిన దానికి ఏం వ్యూస్ వస్తాయి, ఏం కామెంట్స్ వస్తాయని చూస్తే ఇప్పటికైనా వస్తుంది తెలుసుకో. మేము ఇంత చేసినా ఇంత చెప్పుకోలే, నువ్వు ఇంత చేసి ఇంత చెప్పుకుంటూ ఆడికి పోయి మొన్న ఓ ఛానల్ని పట్టుకొని పోయి ఆడ ఫోటోలు దిగి పెడుతున్నాడు. మీరందరూ చూడలేదా? సాక్షి కాదా? ఇదే కేటీఆర్ గారు ఓపెన్ చేస్తాను కానీ వచ్చి వెనుకకు పోయింది దాన్ని. ఇన్కంప్లీట్ దానికి అసలు ఏమిట్లకేం లేదు, గోడలు అసలు గోడలు లేవు, ఏవి లేవు, సలాకాలు ఏలాడుతా అంటే ఇనుప సామాన్లలో వాళ్ళు చుంచుకపోతుంటే వాటి కాపలా కాయలేక చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేము అందరం కలిసి, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి కూర్చొని దాని మీద ఈ వెంబడిబడి ఇంత అప్పులలో ఉన్న 45 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఏం చేస్తే మేము పిల్లర్లు మేమే వేసినాం, బిల్డింగ్ మేమే కట్టాం అన్నాం. ఎక్కడన్నా మేము? నువ్వు నడి రోడ్డు మీద కాళోజీ నారాయణరావు గారు కవులని, కళాకారులని రోడ్డు మీద తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ తెచ్చుకొని శవాల మీద ఏరక తింటా అంటే నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే
మేము దాన్ని ఆదరించుకొని మేము ఓన్ చేసుకున్నాం. ఇవాళ అవగాహన లేదు, కాన్స్టిట్యున్సీ తెలియదు, నాకేం తెలియదు. వాస్తవాన్ని మీరు అన్నాను అనుకుందాం, నాకేం తెలియదు. కానీ నేను చదువుకోని నీ అంత నేను డాక్టరేట్ చేయలే, నీ అంత కళాకారుని కాదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటి, పబ్లిక్ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేది. నీ తీరుగా కమిషన్లకు కకృతిని పడి పనుల నాపి వరంగల్ జిల్లా ఇవాళ 20 ఏళ్ళు వెనుకకు పోయిందంటే కేవలం మీ ద్వారా. మీకు మీ ముఖ్యమంత్రిని కలవాలంటే మీ మంత్రులకు శాసనసభ్యులకే కలచడానికి అధికారం లేక రోడ్ల మీద ఉండి ఒక అసమర్థుల తీరుగా చరిత్రలా మిగిలిపోయినరు. ఇలా వరంగల్ జిల్లా ఒక ఉద్యమకారులది అని చెప్పి ఏ ఉద్యమం వచ్చినా వరంగల్ నుంచే లేస్తుందని తెలిసి ఇక్కడ వీళ్ళని విడదీయాలని 6 ముక్కలు చేసిన మాట్లాడలేని అసమర్థులు మీరు. నన్ను కూడా అందులోకి దిగించొద్దు, నేను లేస్తాగా భాష ఏంటిది నువ్వు లేచేది, నువ్వేం చదువుకునేది తెలియక ఆ భాషలా డాక్టరేట్ చేశాను నేను. విన్నావా? నేను తిరిగింది చిన్నప్పటికెళ్ళి కంచరకుంటా, పెద్దమ్మగడ్డ, కమ్మరవాడ ఇవన్నీ పట్టుకొని తిరిగినవాడిని. నీ తిరిగి నేను నాకు పనులు పెట్టుకొని దుకాణాలు పెట్టుకొని నడిపినవాడిని కాదు. ఇక్కడ మేము మా ముఖ్యమంత్రిని వచ్చిన 8-9 నెలల్లో ఇక్కడ ముఖ్యమంత్రిని కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చూడమను, ఒక్కరి పేరు చెప్పమను. మా ముఖ్యమంత్రిని, నీ ముఖ్యమంత్రిని కలవని శాసనసభ్యులు ఇంకా మిగిలిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. డబుల్ బెడ్రూమ్ దేనికి లేదా? పర్సంటేజ్ల కకృతి కాదా? నగర్ బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టినరు, పెట్టినరు, మరి ఎందుకు చేయలే? ఎన్ని నెలలు మీరు మొదలుపెట్టిన 100 ఫీట్ రోడ్దే ఇన్కంప్లీట్గా ఉన్నది. దాన్ని అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ చేశాను. 4 నెలలు నేను కంప్లీట్ చేసి ఇవాళ హనుమకొండలా ఎక్కడన్నా చుక్క మిగిలిందా? వాటర్ వచ్చిందా? జవాబు చెప్పు. పేపర్లల్లా, టీవీలల్లా ఇవాళ నగర్ బ్రిడ్జు కారణంగా హనుమకొండ బతికిందని చెప్తుంటే గర్వంగా ఉన్నా. ఇవాళ నేను గర్వపడు. నువ్వు చెయ్యలేక శిలాపాలు పలగొట్టిన అంటాడు. శిలాపాలకాలు పలగొట్టుడు నాకైతే అర్థం కాలే. నాకు ఒక్కరోజు మాత్రం గుర్తున్నది. నాకు నేను ఇళ్ళకు పోయే రోజు పోదాం అనుకునే ముందు శిలాపాలకం కింద పడ్డది, పలగొట్టిందని చెప్పి అభియోగం వస్తే నేను అక్కడ మా వాళ్ళకి చెప్పిన, ఎవరైనా ఇది చేసేది ఉంటే బాగుండదని చెప్పి సీరియస్ అయ్యి నేను చెప్తే, కింద పడినదాన్ని చూసినామన్నా దాంతో తప్ప మేము తీయలేదు, మాకేం పని అన్నా అని చెప్పి అన్నారు. కానీ నీ శిలాపాలకాలు తీసేస్తే చరిత్ర పోతాదే. మీ శిలాపాలకాలకు పరిమితమైన వాళ్ళు ఏది వాటిని ఏమంటారు, శ్మశాన వాటికల్లా గోరీలు కట్టిరు. మీ శిలాపాలకాన్ని విలువ ఎక్కడదే? ఎక్కడ ఓపెన్ చేసిందంటే కూడా నా పేరు శిలాపాలకాలు లేకున్నా పర్వాలేదు. మీ తిరిగా చరిత్ర చెప్పుకోవాలి, 4 చెప్పుకోవాలి. కానీ మీ తిరిగి ఇది చెప్పుకుంటట్టు మాట్లాడతామా? ఇవాళ నేను అడిగిన వాటికి నేను ఆధారాలతోటి 10 చెప్తే ఒక్కదానికి జవాబు ప్రెస్ మీట్ పెట్టలే. కానీ ఇవాళ వీటన్నిటికీ పేర్లు వస్తున్నాయి. టైం లోపల కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టిన ఎక్కడ పేరు వస్తున్నదో అని తెలిసి ఇవాళ జీర్ణించుకోలేక ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా సోదరుడు, నా మిత్రుడు, ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందని అసలు నేను నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిటిషన్ పెడతాను. ఇవాళ ఈ తెల్ల పేపర్ మీద చెప్తున్నా, మా యొక్క మాజీ శాసనసభ్యుని కూడా నట విరాట పరాటాకు ఒక అవార్డు ఇవ్వమని, ఏది కళాకారులది వచ్చిన రోజు స్పెషల్ కోటా కింద నా రిక్వెస్ట్ అడుగుతా ఇవాళ. ఎందుకంటే ఇంత నటన నేను చూడలే ఎక్కడ. నేను 100 అడిగినా, అరగక కాంగ్రెస్ టీఆర్ఎస్ వంది ఏంటిదే అని చెప్పి ఆధారాలతో మేము ముందు పెట్టిన 100. ఇవాళ వరకు జవాబు లేదు, తాడు లేదు, బొంగురం లేదు, దానికి ఏది లేదు. నీ తమ్ముంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకున్నావు, దాని గురించి ఏంటంటే దాని గురించి లేదు. సిడిఎఫ్ ఫండ్ 50 లక్షలు ఇచ్చి మీ అన్న పేరు పెట్టుకుంటే ఫంక్షన్ హాల్కు, దాన్ని నువ్వే లీజ్ తీసుకొని మీ తమ్ముళ్ళు ఇంకెవరో తీసుకొని దాన్ని నడిపియబడి ఏది జవాబు లేదు. నేను చెప్పిన, నేను ఈ 2-3 రోజులల్లా 2 రోజుల కోటిగా నేను మీ ఊకే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టగానే 2-3 రోజుల కోటి వీళ్ళు హిస్టరీ ఇస్తాం మీకు. ఇక అన్ని ఇస్తా సీరియల్ నెంబర్గా. ఎపిసోడ్ 1, 2 అని 2-3 ఏళ్ళు నడతానే చూసినరా. ఇది 10 ఏళ్ళు నడిచేటట్టున్నది ఎపిసోడ్. ఈయన చరిత్ర 10 ఏళ్ళు నడిచినా అయిపోదు, నాకు తెలుసు అది. ఇక
మాడ వీధులు ఇవాళ నగర్ మాడ వీధులు కూడా నేను శాంక్షన్ మళ్ళీ క్యాన్సిల్, ఇవన్నీ క్యాన్సిల్ చేసి వీళ్ళు ఏం చేసారు, ప్రపోజల్ పంపినరు, 100 ప్రపోజల్ పంపారు. ఎట్లాంటి ప్రపోజల్స్? పెట్రోల్ బంక్ నుంచి కాజుపేట ఉంటుంది రోడ్, సేమ్ రోడ్ కాజుపేటకెళ్ళి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నా, బిల్లులు 2 ఎత్తుతారు. స్టివార్డ్పురం ముఠాన వీళ్ళ గౌరవం ఇవ్వాలన్నా వీళ్ళు మేము ఏమి చెయ్యలేదు, మా అంత సంసారాలే లేరు అని చెప్తున్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టించినప్పుడు గుర్తురాలే? మేము అట్లాంటి ఏమన్నా ప్రతీకారం తీర్చుకుంటున్నామా? మేమేమన్నా నీ గౌరవం నీకు ఇచ్చినాం కదా, నీ మర్యాద నీకు ఇయ్యలేదా? నువ్వు చేసిన తప్పులను తీసుకోకు, ఏమి బయటికి తీయకుండా ఇలాగ తీయకుండా ఇంట్లో కూర్చుంటే మంచోడవుతాడు రాజేందర్ రెడ్డి. 2 రోజులు బీఆర్ఎస్ ఆఫీస్ గురించి నేను 2 రోజులు మాట్లాడి 4వ రోజు మాట్లాడకపోతేనే మళ్ళీ ఏమో కాంప్రమైజ్ అయినట్టున్నారు ఇద్దరని మాట్లాడి చిత్త పుకార్లు ఇప్పించింది. నేను అంత పెద్ద మహనీయుడితను. నేను ఇప్పుడు మీ ద్వారా ఇంకా ఫైనల్గా అడుగుతున్నా, ఎక్కడ కూర్చున్నావు రా? నేను ఇప్పుడు నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 100 సార్లు పిలిస్తే రాలే. ఇంకో మాట కూడా అన్నాడు, స్థాయి లేని వాళ్ళతో నేను మాట్లాడను అని చెప్పి ఇంకా రికార్డింగ్ ఉన్నది నా దగ్గర. స్థాయి అంటే నేను మళ్ళీ కూడా చెప్పిన, ఆ స్థాయి నాకు లేదు. నీకున్న స్థాయి కకృతి పడి కమిషన్ల కకృతి, మందిని ముంచటం, అణచివేయటం, ఇలాంటి చాలా ఉన్నాయి నీకు స్థాయి. ఆ స్థాయి నాకు లేక, కానీ నా ఒరిజినల్ స్థాయిలో చూస్తే నాకు గోటికి సరిపోవు నువ్వు. నా ఒరిజినల్ స్థాయిలో ఏమున్నది, చరిత్ర ఏంది, మీదేం తెలియక, ప్రజలకు తెలియక కాదు, పబ్లిక్ తెలియక కాదు. ఇవాళ అడుగుతానా, నీవు ఈ 15 నెలలు చేసిన దాని గురించి, నేను ఈ 9 నెలల దాని గురించి, నా దాంట్లో సగం లేవు. నువ్వు ఎక్కడ చర్చ పెడదామో చెప్పు, ఏడికి రావాలనో చెప్పు, నేను వస్తా. మీ అందరి సమక్షంలోనే నేను ఆడ కూర్చుంటా. ఏ రోజు రమ్మంటాడో చెప్పండి, వస్తా. నేను ఇవాళ ఇంత కడుపుమంట ఎందుకే నీకు? నీ చాతకాని పని నేను చేసిన కదా. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, అంబేద్కర్ దాన్ని ఇప్పుడు మొత్తం 3 నుంచి 4 కాలనీలు మునిగినాయి. పోతన నగర్, అంబేద్కర్ నగర్, విడోస్ కాలనీ, ఇట్లా ఒక 4 నుంచి 5 కాలనీలు ఉన్నాయి. ఆ 4-5 కాలనీలు కూడా వచ్చే వానాకాలం వరకు ఒక్కటి కూడా లేకుండా చేస్తా అని చెప్పిన. ఇవాళ అంబేద్కర్ కాలనీ రోడ్డు కూడా శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి 5.5 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చినాం మేమే. అప్రూవల్స్ మారుతాయి ఆ పేపర్ మీద. ఇప్పుడు శాంక్షన్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆడికి వెళ్ళిపోతే ట్రెజరీ ఉంటుంది, ఫైనాన్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇవన్నీ తెలియదులే ఆయనకి. ఇవన్నీ తెలిసేది సిస్టమ్ అనేది తెలిసేది గిట్లెందుకుండు, కానీ సిస్టమ్ తెలియక మేము ఏది చెప్పినా నమ్ముతారు. మా పీరియడ్లో తెచ్చినాయి అని అంటారు. నేను చెప్తాను, ఇవాళ 45 కోట్లు 4 నెలల లోపల, ఈ 2 నెలలు కూడా కాలే, నెల అవుతుంది. మీరు 45 కోట్లు కాంట్రాక్టర్కు బిల్స్ రిలీజ్ చేయండి, పని చేయనంటాడు. పని స్లో అవుతుందని బతిలాడుకొని ముఖ్యమంత్రి దగ్గర, ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర తిరిగి మేము ఇది చేసుకొని వచ్చినాం. ఏ రోజన్నా వచ్చిండ్రా ఎవరన్నా? ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీఎం గారు, ఓఎస్డి రోజు ఒకరు వస్తున్నారు, కలెక్టర్ గారు రోజు ఒకసారి, కమిషనర్ గారు రోజు ఒకసారి, నేను రోజు ఒకసారి, కూడా చైర్మన్ గారు, ఇంతమందివి 380 మంది రోజు పనిచేస్తున్నారు అక్కడ కూలీలు. అది మా కమిట్మెంటు. కర్మగాలి ఆ దరిద్రుడు ఎవడో కాంట్రాక్టర్ తెలియదు, కానీ ఆ 40 కోట్లల్లా 10-15 మింగి 4-5 వారైతే అయిపో. నిజంగా కూడా ఇప్పటికి ఇది లొల్లి ఉండకపో, ఎప్పుడూ అయిపోవు. ఆయన వారైతే అయిపో కావచ్చు. దీన్ని బట్టి చూస్తారు, ఇదే అర్థమవుతుంది. ఇక నువ్వు కోవిడ్ ఇప్పుడు చెప్పిన ఇది కూడా ఏది ఇది వచ్చిండ్రు, ఇది ఇంకేదో వచ్చిండ్రు, దానివల్ల లేట్ అయింది, దీనివల్ల లేట్ అయింది, అందుకే ఇది చేయలేకపోయినాం, అందుకే ఇది చేయకపోయినాం. అరే 4 నెలల్లో మేము ఎట్లా చేయగలిగినామే? కోవిడ్ ఎన్నేళ్ళు ఉన్నది? నువ్వు ప్రారంభించింది ఎన్నేళ్ళు అయింది? కోవిడ్ సమయంలో ఇవన్నీ ఆగినాయా? ఈ పనులన్నీ ఆగినాయా? ఇక ప్రెస్ మీట్ పెడితే నీ ప్రెస్ మీట్ కూడా నేను చూసిన. ఒకరితో మాట్లాడటానికి అవకాశం ప్రశ్న 100 అడితే చెప్తాను, నువ్వు ఒక్కటి అడితే చెప్తాను, జవాబు లేదా ఆయన దగ్గర, నాకు తెలుసు. అది ఆడిపోయి మాట్లాడదాం, చెక్కులు పెట్టడం, నటించడం తప్ప నువ్వు చేసింది ఏమన్నా? గదే వచ్చింది, గదేస్తూ ఇది వచ్చింది. ఇక్కడ అందరినీ బాధితులు, సగం మందిని బాధ్యులే ఉన్నారు. నువ్వు చెక్కులు పెట్టి ఏం చేసినంత ఇది చేసుకొని వచ్చిన వాళ్ళే.
నువ్వు ఇంతకుముందు నేను ఎవరినో కామెంట్ చేసినా ఎవరిని అని చెప్పిన పేరు కూడా నువ్వు నోటి సింపతితో చేసినావు కావచ్చు, ఆయన గుండె మీద చేసుకున్నాడు కాబట్టి నేను వెనుకట నాకు ఇదిగైతావని దూరం అవుతావు అని చెప్పి కంటతడి పెడితే నేను సాయం చేసిన, నువ్వేం చేసినావు? నేను ఇక్కడ కూర్చొని డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకేది కానీ ఏ సిస్టమ్ వచ్చినా పొద్దుగా లేస్తే నేను ఆఫీసులో కూర్చొని 1కి 10 సార్లు నీతిగా తిప్పకుండా సమస్య పరిష్కారం చేసుకుంటూ అందుబాటులో ఉంటాను అక్కడ. నేను రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నేను సహాయం చేసుకుంటూ అక్కడ కూర్చుంటానా? నీకు ఏం చేసినవే నువ్వు చేసిందల్లా ఒకటే, ఎవరంటే బంగ్లా మీద పిలుచుకుంటే పర్సంటేజ్ ఇచ్చాడు, బంగ్లా మీద పిలుచుకున్నావు పర్సంటేజ్ కింద కూర్చోబెట్టావు. థ్యాంక్ యూ అన్న. దీన్ని బట్టి 85,10,00,000 రూపాయలు దాని టోటల్ బడ్జెట్. 45 కోట్ల రూపాయలు ఈ 2 నెలలనే రిలీజ్ చేయించగలిగినాము అని అంటే అర్థం చేసుకోండి ఎంత పర్సెంటేజ్ అయింది అనేదిగా. సీఎం గారు రేపు ప్రోగ్రాం ఉండే రాలేకపోతుండ్రు అని చెప్పి మేము మధ్యలో వదిలేయలే. పని ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు అందరూ అడిగిపోయినారు కదా. ఈ 4 నెలల ముందు రోజు ఇదే మనం ప్రెస్ క్లబ్స్ అందులోకి వెళ్ళి మనం తిరుగుతున్నాం కదా అటు ఇటు, సలాకాలు కిందికి ఊగుతుంటే నిజంగా చెప్తాను, మిషన్లు పెట్టి కట్ చేసుకోకపోతే వాటికి జెయింట్లెస్ వెల్డింగ్ చేయించిన మా వర్క్ స్టార్ట్ చేస్తాం మేము. నీట్ రిపోర్ట్ అడగండి, ఆ పిల్లర్లే కూలిపోతున్నది. దీనికి ప్రమాదకరం ఏంటంటే దానికి మళ్ళీ 10 కోట్లు శాంక్షన్ చేయించుకొని దానికి సపోర్ట్ ఇచ్చి కూడా అసలు వీళ్ళది ఎంత బ్లెండర్ మిస్టేక్ అంటే ఆ పని ఆపినప్పుడు ఇంకా పంచాయతీ దిగలే. దేని పంచాయతీ? టూరిజం వల్ల ఏం చేస్తామని కూడా వాళ్ళు చేస్తారని టూరిజం వాళ్ళు చేస్తారని కూడా వాళ్ళు. ఈ పంచాయతీ మధ్యలో ఈ కళాకారులని వీళ్ళందరినీ నడి రోడ్డు మీద వీళ్ళ వంక పెట్టి కాలయాపన చేసింది అన్నట్టు ఆ పంచాయతీ ఉండని అని. మేము ఉదయం 9 గంటలకు రివ్యూ మీటింగ్లో మీరు ఆగండి, మీరు కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసేది, మీరు పక్క జరగండి, దగ్గర ఏ ఫండ్స్ కావాలి, దేనికి కావాలి. అప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భద్రకాళి మన ఇవి ఉన్నాయి కదా మాడవీధుల గురికి ఇరిగేషన్ వాళ్ళతోటి ఆల్ డిపార్ట్మెంట్స్ని మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళ మీద ఉండకుండా అందరినీ పిలిచి అక్కడికక్కడ ఫైనల్ చేసినాం మేము ఒక్క రోజులా. ఉదయం 9 గంటలకు 11 కానీ 10:30-11 కానీ సెక్రటరీ ఆ సమయంలో కూర్చున్నాం. మీకేం తీరిక లేదల్లా, మీకున్న పనే ఉండే. వీటి మీద అసలు మీకు ఒక విజన్ లేదు, ఏది లేదు. గుడ్డెదు జిల్లా పడ్డాడు తిరుక్కుంటా, ఏది బార్డర్లు తెలియదని చెప్పి ఈ వ్యంగ్యంగా మాట్లాడి నా సోదరుడట. ఇంత మంచి సోదరుడు దొరకడో నాకు దేశం మీద. దాన్ని ఏం చేసిందంటే వాళ్ళ హాయంలోనే రిపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళు, ఇది కూలిపోతుంది, ఇది ప్రమాదకరం, ఇది ఎవరు కట్టినరు, కాంట్రాక్టర్ నాసిరకం అంటే ఆ కాంట్రాక్టర్ మీద మేము విజిలెన్స్ ఇప్పుడు వేసినాము. ఇప్పుడు కాదు, 4 నెలల కింద సెక్రటరియట్ల రివ్యూ మీటింగ్ అని చూసినరా. ఆ రోజు అందరు బయట పెట్టిండ్రు, అధికారులు ఆగారు కదా, చెప్పిండ్రు. దాని మీద ఇమ్మీడియట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాడు ఆ కాంట్రాక్టర్ మీద. దానిని సపోర్ట్ పిల్లర్కి ఇచ్చుకుంటూ 18 కోట్లు మరి 10 కోట్లు కరెక్ట్ ఫిగర్ ఐడియా లేదు, 10 అయితే మీదే ఉన్నది. మళ్ళీ అడిషనల్ శాంక్షన్ తీసుకున్నారు దానికి, దీన్ని గట్టిగా స్ట్రాంగ్ చేయడానికి అని చెప్పి. వాడు చేసిన తప్పుకు మనం గవర్నమెంట్ భరించాలన్నట్టు. ఆడికి అది కూడా కట్టిందంటే ఇన్కంప్లీట్ చేసి వదిలిపెట్టేసింది దాన్ని. వాళ్ళకి కావాల్సిన పర్సెంటేజ్ ఎక్కడెక్కడ దుకాణాలు వేసుకున్నారు, దాన్ని రోడ్డు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు చెప్తుంటే ఆ రీజన్స్ చెప్తుంటే నవ్వు వస్తున్నది. అరే 10 ఏళ్ళు చేసాను, 8 ఏళ్ళే అనుకుందాం, వల్ల 2 ఏళ్ళు ఇది కాదు. 4 నెలలు కాలే కదా మేము చేసి, వర్క్ స్టార్ట్ అయితే వాస్తవానికి 4 నెలలు కాలే. మీరు చూస్తున్నారు సౌండ్ సిస్టమ్ అట, సౌండ్ సిస్టమ్ కానీ, స్క్రీన్ కానీ, కుర్చీలు కానీ, మ్యాట్ కానీ, చెట్లు కానీ, అద్దాలు కానీ, ఏది లేకపోతే స్కెల్టన్ ఒప్పచెప్పింది అక్కడ. సంవత్సరం కింద చచ్చిపోయిన బాడీ ఎట్లుంటుందో అట్లా చేసి ఒప్పచెప్పారు వీళ్ళు మాకు. దాన్ని ఇప్పుడు దాన్ని వీళ్ళు చేసి వదిలిపెట్టిందని నేను టేక్ ఓవర్ చేయకుండా ఈ 45 కోట్లని ఇంకా వేరే వాటికి పెట్టుకుంటే నాకు కాకపోనా, నాకు పేరు రాకపోనా, ఇదే ఎందుకు టేక్ ఓవర్ చేసినావు? నువ్వు అంత పెద్ద ఇదోని అయితే కాజుపేట బ్రిడ్జ్ ఎందుకు ఆగింది? ఇంకా
అన్నీ అయిపోయినాయి. డబుల్ బెడ్రూమ్, తలుపులు, కిటికీలు అన్నీ ఎత్తుకపోయినారు. ఆ పని చేసుకున్నాం. అది ఎందుకు చేయాలి? అలా అక్కడేం ప్రాబ్లం వచ్చింది? కోవిడ్, అక్కడ కూడా కోవిడ్ వచ్చింది. అడ్డం ప్రారంభించడానికి, ఆ రిబ్బన్ పోయి కట్ చేయడానికి కూడా కోవిడ్ అడ్డం వచ్చింది ఆయనకు. మేము మా పని చేసుకుంటూ పోయినాం. ఎక్కువ దీని మీద ఇంతసేపు అది టైం 9th రోజు ఓపెన్ కావాలి అనే ఆలోచనతోటే ఇట్లాంటివన్నీ చిల్లరగా నడుతూనే వరుతూనే ఉంటారు. ఎందుకంటే జీర్ణించుకోలేక ఉంటే, కొన్ని మంచి ఉంటే చెడు ఉంటే వదిలేయాలని చెప్పి మేము మా పని మేము చేసుకుంటూ పోయినాం. అంతేగాని ఇవన్నీ అది ఎట్లాగో వదిలిపెట్టరు. తిన్న సొమ్ము అన్ని కక్కిస్తారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. నేను అడిగిన నిజంగా కూడా ఇవాళ పార్టీ ఆఫీస్ది మాయి అడిగిన కార్పొరేషన్ నుంచి నోటీస్ వచ్చింది. దానికి మాకు మేము కాగితాలు పంపినాం, మీది పంపట్ల. ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందే కబ్జా కోర్ దుకాణం నీది. నువ్వే కబ్జా కోర్, నీ ప్రెస్ మీట్ పెట్టిందే కబ్జా కోర్ దుకాణం. నా మిత్రునికి ఒక మంచి అలవాట్లు ఉన్నాయి కొన్ని. ఏమన్నా ఉంటే ఇవాళ ఎంత వచ్చిందని తెలుస్తుంది తప్ప నిద్రపో ఎంత వచ్చిందని చెప్తా, పర్సెంటేజ్ చెప్తా. ఇప్పుడు కూడా ఇంకా ఎమ్మెల్యే ఉన్న పర్సెంటేజ్ హద్దులన్నీ నాకే తెలుసు అని కూడా తిరుగుతానట్టాడు అప్పుడప్పుడు పట్టుకొని. వీళ్ళు ఏం చేసిండ్రంటే నయీంనగర్ దానికి మాడ వీధులు ఇట్లా ఒక 100 ప్రపోజల్స్ తయారు చేసి పంపించిండ్రు. పంపించినాక కొత్త ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే వీళ్ళు అన్నీ ఎట్లా అంటే నేను చెప్పిన కదా, కాజీపేట వరంగల్ టు కాజీపేట పెట్టినటువంటి అన్నీ చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఉన్నది. చూడండి, పేపర్లలో కూడా వచ్చింది. అన్ని క్యాన్సిల్ చేసిండ్రు. చేసిన తర్వాత మాకు ఇవి ఎప్పుడు శాంక్షన్ అయినాయి? వీళ్ళు పెట్టిన ప్రపోజల్ ఎప్పుడంటే 7-8 ఏళ్ల కింది ముచ్చట. ఇప్పుడు కాదు అది. ప్రారంభించడం అనేది అక్టోబర్ 2nd అనేది ఇంకా సీఎం గారి ఆఫీస్కి వెళ్ళి ఇవాళ రేపట క్లియర్ వస్తుంది. రేపైతే పోస్ట్పోన్ అవ్వడానికి కారణం కూడా వాస్తవానికి సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. రాష్ట్రానికి రావాల్సిన ఇంపార్టెంట్ సబ్జెక్టు కాబట్టి, డబ్బులు రావాల్సిన వాటి ఫండ్స్ రావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటికి డిస్కషన్ తోటి ఇది పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. దీని మీద ఏమిటిగా నువ్వే మధ్యవర్తి వహించాలి. ఇక అంటే ఒకటి చూడండి, ఇలా ఇది నాకు చాలా దగ్గర దోస్తుడు. నేను కాదంటలే, మీరు అన్నట్టు నాది కాదన్నట్టే. ఇంత వారు కూడా చెప్పారు కదా, దగ్గర మిత్రుడు, మంచి మిత్రుడు. అయితే ఇవి దాని మీద నేను ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏం చేసేది తెలియదు, ఎవరు ఎప్పుడు ఏడ కాంప్రమైజ్ అవుతారో తెలియదు ఈ రోజులల్లో రాజకీయాలల్లో. అందుకని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీ అందరికీ స్పైరల్ బైండింగ్ టైప్లో ఇచ్చిన నేను. ఇక నేను వదిలిపెడితే ఇక ఇంకా కాంప్రమైజ్ అయిందల్లా. వదిలిపెట్టినా కదా, మీ అందరికి ఇచ్చిన కదా ఇన్ఫర్మేషన్ యాక్టే. అది ఎందుకు ఆగింది అని అంటే, వీళ్ళు స్వాతంత్ర పోరాటానికి పోయినారట. మళ్ళీ ఒకసారి కోర్టుకు పోయి ఇక్కడ మేము స్టే కావాలని అడిగాను. రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని అక్కడ పెట్టిండ్రు కోర్టు లోపల, హైకోర్టులో రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్. రోజు 100 నుంచి 120, 130 మధ్యలో నెంబర్ వస్తుంది రోజు. అది రీచ్ కావట్లేదు, 70-80 వరకే అయిపోతున్నది, 60-70 కేసుల వరకే రోజు అట్నే వస్తున్నది గత నెల రోజులకెళ్ళి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అడ్వకేట్ గారు ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ ఏమైందో ఇప్పుడు నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు అదే ఫోన్ వచ్చి కానీ ఎత్తలే. రోజు 100 నుంచి 130 మధ్యలో ఉంటుంది ఆ నెంబరు గత నెల రోజులకెళ్ళి.
అది రానిది కోర్టు పరిధిలో ఉన్నదాన్ని అక్కడ ఇది చేయరాదు. కోర్టు స్టే ఇచ్చిందా గౌరవించాలి. కోర్టు రిజెక్ట్ చేసిన 24 గంటలల్లా గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది దాన్ని. ఎందుకంటే చాలా భయంకరమైన నిజాలు అందులో మేము ముందు పెట్టిన, అవి చిన్న విషయాలు కాదు. అవి ఎందుకు పబ్లిక్గా కూడా స్పందన ఎందుకు రావట్లేదో, ఒక్కరు ఎంతసేపు మనం ఒక్కరం ఇద్దరం 10 మంది కొట్లాడటం కాదు, అందరం కూడా అందరి కోసం కొట్లాడుకున్నాం అనేది ఉండాలి. కానీ అది ఒక్కటే కాదు, దాని మీద నేను కక్ష సాధింపు చర్య అనేది కాదు. నాలాలో ఉన్న మొత్తం కొట్టేసాను నేను. నా బంధువులు ఉన్నాయి, దోస్తులు ఉన్నాయి, అందరివి ఉన్నాయి, అన్ని కొట్టించడం కాబట్టి ఇలా హనుమకొండ ఇలా నిజంగా చెప్తాను, గర్వంగా చెప్పుకోగలుగుతుంది. ఇలా నేను నగర్లో కిచెన్పురంలో బిడ్డగా హనుమకొండలా ఒకటే స్కూల్లో బాధితులను కూర్చోబెట్టినరు. వేరే ఒక్కొక్క దగ్గర 10 నుంచి 15 కేంద్రాలు. హనుమకొండలో ఒకటి పోయినసారి 15 కేంద్రాలు ఉంటే ఇలా ఒకటే. ఎక్కడన్నా నీళ్ళు నిలిచినావు, ఎక్కడ 3-4 దిక్కులు నిల్చుంటే కూడా అర్ధ గంటలో క్లియర్ అయినాయి, ఇంత పెద్ద వర్షం పడ్డా. రేపు ఆ కార్యక్రమం ఉంటే వాడ్రా కూడా వచ్చేసు. రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కనుకుంటే వాడ్రా కూడా అనౌన్స్ అయ్యేదే దరిదాపు. ఎస్, మేమేమంటున్నాం, వాళ్ళు పెట్టినరు, ప్రపోజల్ పెట్టినరు, నేను పెట్టలేదు అంటలేను కదా. 100 పెట్టిన అల్ల ఇవి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మ్యాప్ మీ ముందు పెట్టింది అన్ని వాస్తవాలే, నేను కాదన్నట్లే. నేను కూడా ఇంట్లో కూర్చొని నా ఇల్లుకి ఇట్లా కట్టుకోవాలని నేను కట్టుకుంటే ఇంట్లో పైసలు ఉండాలి కదా. పైసలు లేని మ్యాప్ వేసుకుంటే ఏమున్నది? టెండర్ ఎప్పుడు చేసాం, క్యాష్ ఎప్పుడు శాంక్షన్ చేసుకొచ్చినాం అధికారం దగ్గర నుంచి, డేట్స్ ఉంటాయి కదా. మేము గవర్నమెంట్ వచ్చినాక 3-4 నెలలకు టెండర్ పిలిచినాం, వాటిని కాల్ఫర్ చేసింది టెండర్ మేము, నిధులు పట్టుకొచ్చింది మేము. అడగండి వారినే, మీరు ఇప్పుడు ఫోన్ కలిపి స్పీకర్ పెట్టి అడగండి. వచ్చిండు, అడగండి ఆయనే తప్పు చెప్పాడు. వాస్తవమే, ఫండ్ వాళ్ళే తెచ్చిండ్రు, ఇది చేసింది అంటారు, తప్పే ఉన్నదల్లా. ఇప్పుడు నేను 100 అనుకుంటా కావాలని, డబ్బులు లేని ఏడికెళ్ళైతే డబ్బులు తెచ్చినోడు ఇది, కానీ అనుకున్నోడు ఇది అవుతాడా? డబుల్ బెడ్రూమ్స్ కూడా మీకు కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నానులా. మొన్న రీసెంట్గా కలెక్టర్ గారితో కూడా మళ్ళీ రివ్యూ అయింది. రివ్యూలో కొత్త గవర్నమెంట్ పాలసీ 2-3 రోజులు అనుకుంటే కొద్దిగా లేట్ అవుతున్నది. ఇవి పాతవి కదా కట్టినవి, పాత వాటికి కొత్త వాటికి సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఏంటిదని చెప్పి అడగటానికి రేపు సోమవారం ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నాము. ఒకవేళ పాతది అయితే ఈ పాతవి ఫస్ట్ డిస్పాచ్ చేసేస్తాం వారం 10 రోజులల్లో. ఎందుకంటే గతంలో వీళ్ళు 10,000 మంది అప్లై చేసినా ఇలా అర్హులు ఎవరు అనేది లిస్ట్ అవుటే చేయలే, ఆ లిస్ట్ అవుట్ నడుస్తున్నది అది. సో దాంట్లో కొందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా, లేకపోతే ఏమైనా స్కీమ్స్ అవి పాత లబ్ధి పొందిన ఇల్లు అవి ఇవి తీసుకున్న వాళ్ళు ఉండేదంటే వాళ్ళు పోతారు. మిగతా వాటికి ఇవి 1,200, 3,500 ఇస్తారు. కొత్తవి ఉన్నాయి కదా, ఇవి 5,000 దాకా అయితే అడ్జస్ట్ అవుతాయి అనే ఆలోచనతోటి రివ్యూ జరిగింది. దాంట్లో రేపు సోమవారం రేపు తెలిసిపోతుంది ఏది కొత్త సిస్టమా, పాత వాటికి కొత్త సిస్టమ్ వర్తించది అని అంటే ఈ నెల అయిపోతుంది. మరి ప్రెస్ వాళ్ళ దాని గురించి మాట్లాడినాము. రేపు ఎల్లుండి సమయం ఇచ్చిండు ఆయన సీఎం గారు, అది క్లియర్గా తీసుకుపోయాను. దరిదాపు మనం ఆ రోజు కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగానే ఇవాళ టేబుల్ మీదకి వచ్చింది. దాని క్లియరెన్స్ అమౌంట్ కట్టమని చెప్పి దానికి ఇవ్వాలి. దాంట్లో కూడా రెండిటికి ఒక తీరుగున్నది. మూడో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు, ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, ఫీల్డ్ మీద లేని వాళ్ళు సంస్థలలో ఉన్నారు. మరి దీన్ని పంచాయతీని చేయాలంటే మళ్ళీ నేను మళ్ళీ పర్సంటేజ్ తిరిగా మళ్ళీ పెద్ద పాత అయినా తిరిగా పట్టుకుని నేను కూర్చోవాలి. అది నాతోటి కాదు కాబట్టి అందరికీ చెందాలి అని చెప్పి ఆడ తీసుకుపోయి పెట్టిన. అది షార్ట్లీ
ఈ 2 సొసైటీలకు ఇచ్చుకుంటూ 3వ సొసైటీకి కూడా ఆల్టర్నేట్ ల్యాండ్ చూసి పెట్టినాం కాబట్టి అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు ఆ 4 రమ్మని అంటే మనం ఆ రోజు చిన్నగా నెట్ కోటాలు ఫోటోలు ఆ దుకాణంలో ఆయన చిరాకు చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడినాక వారి దృష్టికి తీసుకుపోయినారు, అది షార్ట్లీ అయిపోతుంది. ఇక పర్సంటేజ్ల గురించి అంటే అది పబ్లిక్ ఒపీనియన్ అని టిల్లు ట్రిప్పులో ఏదో ఉన్నది కదా మన అదేంటిది వాట్సాప్లో టిల్లో ట్రిప్లో పెడితే అలా పెడితే పబ్లిక్ ఏం చెప్తారు జవాబు. ఇక నాది నేను చెప్పుకుంటే ఏమవుతా ఆయన ఏమైనా చెప్తే ఉన్నది. ఈయన కూర్చొని మీకు తెలియదా, ఆయన చరిత్ర తెలియదా, నా చరిత్ర తెలియదా, దానికి మనమే మాట్లాడుకోవాలి. ఇక థ్యాంక్ యూ అన్న.